Today we are going to discuss the BCI rules, rule number 17 to 24, which I presume to complete. So let us start. So these we are studying under the topic of duty to the client. Please remember, duty to the client. Already we have discussed at length right from 11 to 16. We will start with rule number 17. Rule number 17, it gives the relationship between an attorney and a client, advocate and the client. Please remember, according to the Indian Evidence Act also, the relationship between advocate and the client is fiduciary, trustworthy. That's why the advocate need not tell anybody about the communication between him and the client. మీకు మీ క్లయింట్కి మధ్యన ఏం మాటలు జరిగినాయో ఇది మీరు ఎవరికి చెప్పనక్కర్లేదు. దిస్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ కాన్ఫిడెన్షియాలిటీ క్లాస్. సో ప్లీజ్ రిమెంబర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 122(2) ఏమండి చెప్పండి, పర్లేదు, ఏమవుతుంది. సరే, మీ ఇష్టం, నాకే అభ్యంతరం లేదు. రైట్, ఓకే. ఈ ఇబ్బంది ఉంది, ఆన్లైన్లోకి వస్తే ఇబ్బంది అది, ఇంకెందుకు పర్లేదు, అందుకని చెప్పకూడదు. బట్ ఎనీవే, సో ప్లీజ్ రిమెంబర్, రూల్ నంబర్ 17 mandates that the lawyer is under a moral obligation to maintain his client's confidentiality. So you need not disclose the communication between you and your client. So this is emphasized in section, right from section 126 to 129 of the Indian Evidence Act. So 122 ఏం చెప్పుదు మనకి, the communication between wife and husband. 126 communication between advocate and his client. సో మీరు మీ దగ్గరికి ఎవరన్నా క్లయింట్ వచ్చి, సార్ నేను పలానా వాడిని మర్డర్ చేశాను, నాకు బెయిల్ ఇప్పించండి అంటే, మీరు డ్యూటీ బౌండ్ సిటిజన్ లాగా వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పక్కర్లేదు. అరే నాయన ఏం జరిగిందని అడగరు. లేకపోతే ఏమవుతుంది, వాడు మీరు పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఇంకోడు ఎవడు మీ దగ్గర రాడు. సో కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ దానికి ఇచ్చారు. యూ నీడ్ నాట్ డిస్క్లోజ్ ది. రేపొద్దున కోర్టులో కూడా మీ క్లయింట్ ఏం చెప్పాడు అని అడగటానికి లేదు. జస్ట్ లైక్ పోలీసుని కూడా ఏదన్నా మీకు అప్పుడప్పుడు ట్రైన్లో జరుగుతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, మాకు రాబడిన సరి అయిన సమాచారం మేరకు మేము సూరారెడ్డిపాలెం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పలానా ముద్దాయిలను అరెస్ట్ చేశాము అన్నప్పుడు, ది లాయర్ కెనాట్ పుట్ ఎ క్వశ్చన్ who gave you the information, because it is a confidentiality clause. The police officer need not disclose the name of the informer. ఏమవుతుంది చెప్తే ముద్దాయిని చంపేస్తాడు, అవునా కాదా? అలాగే క్లయింట్ కమ్యూనికేషన్ అంతే. ఎప్పటి పరిస్థితుల్లో మీ క్లయింట్కి మీకున్నది ఫిడ్యూసియరీ రిలేషన్షిప్ కాబట్టి డెఫినెట్లీ యూ నీడ్ నాట్ డిస్క్లోజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ క్లయింట్ టు ఎనీ అదర్ పర్సన్. కానీ కొన్ని సందర్భాల్లో ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ ద పర్సన్ వాంట్స్, మీ క్లయింట్కి కావాలనుకోండి, దెన్ యూ కెన్ గో అండ్ డిస్క్లోజ్, చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ క్లయింట్, సార్ ఆ రోజున రాయ్ గారి సమక్షంలో జరిగింది అన్నాడు అనుకోండి, మీరు చెప్పవచ్చు. దానికి ఏంటి, ఇఫ్ యూ బికమ్ ఎ విట్నెస్ యూ కెనాట్ టేకప్ ద కేస్, ఓన్లీ యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్ యాజ్ ఎ విట్నెస్, దట్స్ ఆల్. ఆ పాయింట్ గుర్తు ఆల్రెడీ రూల్ 15లో మనకు చెప్పడం జరిగింది. రైట్, దెర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ కేసెస్. రైట్, సో నెంబర్ 1, కాళీ కుమార్ పాల్ వర్సెస్ రాజ్ కుమార్ పాల్ 1931. కాళీ కుమార్ పాల్ వర్సెస్ రాజ్ కుమార్ పాల్ 1931. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ 150. అంటే ఆ కాలంలో 1931 అంటే 150 మీన్స్ మేబీ ప్రజెంట్ డే 1 lakh వేసుకోవచ్చు మనం. సో సూట్ ఫర్ రికవరీ ఆఫ్ 150, రైట్, అండ్ ఇట్ ఈస్ ఆన్ ఏ సింపుల్ మార్ట్గేజ్ బాండ్. రైట్, ఈ కంటెంట్లో ఏంటంటే చూడండి, అవర్ విట్నెస్, దట్ ఈజ్ ఈయన పేరు ఏంటంటే బాబు హరికిషన్ భాటియా, ఈజ్ ఎ ప్లీడర్. ఈయన ఏం చెప్పండి, ఈ డిపోజర్ దట్ బోత్ దీస్ పార్టీస్ కేమ్ టు హిమ్.
and they have effected compromise in his presence. And the plaintiff, that is Kali Kumar Paul, informed him that he received 125 or 120. Case వేసినంత 150 కదా. So he did not remember the amount correctly. This client and opposite party, both of them came to me and they have settled the issue, and I think this man has paid about 125 or 120. I do not remember correctly. And so advocate said he did not remember the other. So some other people were also present. Ee samakshamlo inka. So he did not know their names. కానీ డిఫెండెంట్ ఏమంటారంటే అయ్యా ఇదంతా కరెక్ట్ కాదు, ద ఇష్యూ ఈజ్ నాట్ సెటిల్డ్. అర్థమైందా? ఇప్పుడేమో లాయర్ గారి సాక్ష్యం ఇది, బట్ ది ఇష్యూ ఈజ్ నాట్ సెటిల్డ్. The advocate, yes, it can be taken into consideration because even though Rule 17 మీకు ఏం చెప్పాను, you need not communicate, but when the witness asks, definitely you can communicate. చెప్పవచ్చు, మామూలుగా అయితే చెప్పాల్సిన పని లేదు, ఇలాంటి సందర్భాల్లో చెప్పవచ్చును. అండ్ సెకండ్, ఇది మీకు ఆల్రెడీ ఉదాహరణ చెప్పాను. సో నో కేసులా, బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ కనకొండమట్ల మండలంలో జరిగింది. యాక్చువల్లీ కాణాల శ్రీనివాసులు అనే అతను, he went to the పూజా రూమ్ ఆఫ్ హిజ్ సిస్టర్ ఇన్ లా విత్ చెప్పల్స్. చెప్పులు వేసుకుని ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత షీ చైడెడ్ హిమ్, ఏమైనా నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, పూజ గదిలోకి ఎవరో చెప్పులు వేసుకొస్తారా అనగానే ఇతను కోపం వచ్చేసింది. వదినా నన్ను ఇట్లా అంటదా అని చెప్పి ఈ అప్రోచ్డ్ ద లాయర్. సో మీకు ముత్యాల ముగ్గు సినిమాలో లాగా మా వదిన్ని చంపేస్తే ఎంత, కాళ్ళు ఎరగొడితే ఎంత, భయపెడితే ఎంత, డబ్బులు అడిగాడు. అడిగిన తర్వాత లాయర్ గారు సరే పోవయా ఇట్లాంటి కేసులు తప్పది, అంతా అయిపోయినాక రా అన్నాడు. అంతా అయిపోయినాక మనోడు ఏం చేశాడు, ఆమెని మర్డర్ చేసి వచ్చాడు. ఇట్ రిలేట్స్ టు క్రైమ్ నెంబర్ 65/2008 అండర్ సెక్షన్ 302 IPC ఆఫ్ కొనకనమెట్ల పోలీస్ స్టేషన్. దిస్ కేస్ యూ కెన్ రీడ్ యాజ్ కాణాల శ్రీనివాసులు సీను వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 2019. సో ఇక్కడ ఈడేం చెప్పాడు, ఆ రోజు నేను లాయర్ గారికి చెప్పాను అన్నాడు. సో దిస్ నీడ్ నాట్ బి డిస్క్లోజ్ టు ద కోర్ట్. కోర్టుకు చెప్పాలి, కోర్టు చెప్పింది. మరి నాయన నువ్వు చెప్పాల్సిన, సరే నువ్వు వెళ్ళి అడిగిన సంగతి కూడా లాయర్ గారు చెప్పాల్సిన పని లేదు. బికాస్ ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్. యూ మైట్ హ్యావ్ టోల్డ్ సో మెనీ థింగ్స్. హీ నీడ్ నాట్ కమ్ టు ద కోర్ట్. సో లీగల్ ఫార్మాలిటీస్, లాయర్ గారు నీకు బెయిల్ ఇవ్వడానికి ఏం జరిగింది మొత్తం అడుగుతారు, అప్పుడు నువ్వు చెప్పినా సరే. We cannot ask the advocate as to what you have told him. So this is what is called confidentiality. Am I అర్థమైందా? So the advocate need not disclose the communication between him and the client. ఇంకోటి, ఫాదర్ బెర్నార్డ్ తట్టిల్ కేరళ కేస్ వర్సెస్ రామచంద్ర పిళ్ళే 1987. ఫాదర్ బెర్నార్డ్ తట్టిల్ వర్సెస్ రామచంద్ర పిళ్ళే 1987. So here Ramchandra Pillai was a driver who worked under Father Bernard Tattil. This driver, he sent a notice to the plaintiff, that is father, alleging that this man has removed him from employment. గతంలో చేసి, ఎందుకంటే మీకు F2 సినిమా చూసింటారు మీరు. F2లో ఏం సార్ ఎమ్మెల్యేని గన్ మ్యాన్ లేకపోతే పిఏని ఎందుకు తీసేయద్దంటే ఏం చెప్తాడు, మన ఎన్ని మన బొక్కలని వాడి దగ్గర ఉంటే వదిలేవా అంటాడు. అట్లాగే సో ఈయన డ్రైవర్ని తీసేస్తే డ్రైవర్ సెంట్ ఎ నోటీస్ దట్ దిస్ ఫాదర్ హ్యాస్ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ 16/12/1984. రైట్, అయిపోయిన తర్వాత ఈయనేం చెప్పాడంటే, ఫాదర్, క్రిస్టియన్ ఫాదర్, ఈ సెంట్ రిప్లై, అరే బాబా, దిస్ డ్రైవర్ హ్యాస్ మిస్అప్రోప్రియేటెడ్ ఎన్ అమౌంట్ ఆఫ్ రూపీస్, మేబీ 1900 90 అంత ఉంది, కొంత అమౌంట్ చేశాడు కాబట్టి అతన్ని తీసేసాం. అండ్ సెకండ్ పాయింట్, హీ ఆల్సో దిస్ మ్యాన్ స్ప్రెడ్ ఎ స్కాండల్ ఆర్ రూమర్స్, ఎవరు డ్రైవర్, హీ స్ప్రెడ్ రూమర్స్ దట్ ద ఫాదర్ హ్యాస్ కమిటెడ్ పిల్ఫరేజ్ ఆఫ్ ది డయాసిస్. అంటే ఈ యొక్క క్రిస్టియన్ ఫాదర్ ఫండ్స్ ఉన్నాయే, ఫండ్స్ అంతా మనోడు పిల్ఫరేజ్ కొట్టేశాడని చెప్పి ఇతని మీద డెఫమేషన్ లాగా చేశాడు. చేసిన తర్వాత హియర్
ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లాయర్ గారి ద్వారా నోటీస్ ఇచ్చాడు. ఎవరికి? క్రిస్టియన్ ఫాదర్కి రామచంద్ర పిళ్ళే సెంట్ నోటీస్. అర్థమైందా? సో ది ఫాదర్ కెనాట్ ఆస్క్ ఆర్ కెనాట్ మేక్ ది అడ్వకేట్ యాజ్ ఎ విట్నెస్. ఎందుకంటే విట్నెస్ చెప్పిందే ఈయన రాస్తాడు. ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడని చెప్పి అడ్వకేట్ని క్వశ్చన్ చేయడం. ఇక్కడ కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్. ఈయన కొంతే చెప్పాడు, ఇంకెక్కువ చెప్పాడు తెలియదుగా. సో హియర్ ఇట్ ఈస్ హెల్డ్ దట్ ద లాయర్, ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ది లాయర్ అండ్ క్లయింట్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ డిస్క్లోజబుల్. సో లాయర్ గారిని విట్నెస్ కింద చేయడానికి లేదు, అదనమాట. దెన్ అనదర్ కేస్, కేసీ సౌరేఖ, SOWREKA, కేసీ సౌరేఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ and others, 1961. Right, this is Saureka, KC Saureka. He was an employee with the UP state and he was dismissed. అయిపోయిన తర్వాత డిస్మిస్ చేశారు కాబట్టి నార్మల్ హీ వాజ్ అగ్రీవ్డ్, సహజంగా కోపం ఉంటుంది కదా. దెన్ హీ సెంట్ ఎ నోటీస్ టు ది స్టేట్ ఆఫ్ యూపీ. సో ఈయన ఏం చేశారంటే త్రూ హిజ్ అడ్వకేట్ హెచ్సి సక్సేనా హీ సెంట్ ఎ నోటీస్ టు ది స్టేట్. స్టేట్ అంటే ఏంటి ఇక్కడ? ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ ది ఎంప్లాయీ, వాడు దేంట్లో యూపీ స్టేట్లో ఎంప్లాయీ కాబట్టి యూ హ్యాస్ టు సెండ్ ఎ నోటీస్ టు ది కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. దానికి 80 సెక్షన్ 80 సిపిసే కదా, 80 కింద నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత యూ హ్యాస్ టు వెయిట్ ఫర్ 2 months. సో దిస్ ఫార్మాలిటీ హ్యాస్ బీన్ ఫాలోడ్. కానీ ప్లీజ్ రిమెంబర్, దిస్ నోటీస్ కంటైన్డ్ హైలీ డిఫమేటరీ యాస్పర్షన్స్ అగెన్స్ట్ ద స్టేట్. అంటే ఎవరి మీద? ట్రిబ్యునల్ మీద. యాక్చువల్గా స్టేట్ ఇంక్లూడ్స్ ట్రిబ్యునల్ ఆల్సో. మనోడు హైలీ డిరాగేటరీ రిమార్క్స్ రాశారు. ఎవరు రాశారు? అడ్వకేట్ రాశారు. సో నౌ ద పాయింట్ ఈస్ వెదర్ అడ్వకేట్ ఈస్ లయబుల్ ఫర్ 500 IPC ఆర్ ద క్లయింట్. 500 ఏంటి? డిఫమేషన్. సో హైలీ సర్కాస్టిక్ వెదర్ మాటలని రాశాడు కాబట్టి ఎవరి మీద కేసు వేయాలి? సో లాయర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. సో లాయర్ కెనాట్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ కమ్యూనికేషన్. ఆయన చెప్పమంటే కదా లాయర్ వేసింది. అర్థమైందా? ఇక్కడ విచిత్రం చూడండి. ద క్లయింట్ వాంటెడ్ టు ఎస్కేప్. ఎలా అంటే, అయ్యా నేను లాయర్గా ఇదేం చెప్పలేదండి, ఐ టోల్డ్ సమ్ అదర్ థింగ్. ఆయన ఏదో రాశాడు ఇంగ్లీష్లో, నా సంతకం ఉందా దాని మీద అన్నాడు. నోటీస్ మీద సంతకం ఉండదుగా, ఏం అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ మై క్లయింట్ సోన్స్ అని ఇచ్చాడు. ఆయన సంతకం లేదు కాబట్టి నాకు సంబంధం లేదన్నాడు. సో లాయర్ ముద్దాయా? కాదు. అందుకని క్లియర్గా దీంట్లో రూల్ 17 సేస్, నో డౌట్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది అడ్వకేట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్లయింట్. అట్ ది సేమ్ టైమ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ది అడ్వకేట్ అండ్ ద క్లయింట్ కెనాట్ బి క్వశ్చన్ వెదర్ హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్? ఓన్లీ client, not the advocate. So this is the protection given by rule number 17. You have to remember all these things. So we discussed enough. Chala discuss chese idhar saripod. So to sum up, please remember that the advocate, the communication between the advocate and the client need not be disclosed to anybody. Court kuda adagatan hakku ledu, defense lawyer adagatan hakku ledu idanamata. So shall we proceed to the next rule? Okay. రూల్ నెంబర్ 18. సహజంగా దీంట్లో మాకు ఉదాహరణ చెప్పాలి, పేరు చెప్తే బాగోదు కానీ. సో దిస్ రూల్ సేస్ అడ్వకేట్ షుడ్ నాట్ ఫోమెంట్ లిటిగేషన్. అడ్వకేట్ షుడ్ నాట్ ఫోమెంట్ లిటిగేషన్. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ ఎంకరేజ్ లిటిగేషన్. ఇది కరెక్టేనంట నవాబు గారు? జాహెద్, ఇది కరెక్టేనా? లిటిగేషన్ పెంచకపోతే అడ్వకేట్ ఎందుకండి? రైట్. కానీ ప్లీజ్ రిమెంబర్, దీస్ ఆర్ ది రూల్స్ ఫ్రేమ్డ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా using their power under Section 49 of the Advocates Act. These rules are to maintain the professional ethics. Ethics are nothing but morals of the profession. What are morals? నైతికత. ఏది బాగుండాలి, మనం ఎలా మంచి పనులు చేయాలి, అడ్వకేట్గా సమాజానికి ఎలా సేవ్ చేయాలి, మన క్లయింట్కి ఎలా రక్షించాలి, ఇది కానీ ఈ లిటిగేషన్ పని. యూ షుడ్ నాట్ ఫోమెంట్ లిటిగేషన్. మా చిన్నప్పుడు నేను ఒక అడ్వకేట్ గారి దగ్గరికి వెళితే, అడ్వకేట్ దగ్గర మా విలేజ్, సో ఎన్ని పేర్లు చెప్పడం బాగోదు కానీ, అడ్వకేట్ దగ్గరికి ఒక గ్రూప్ వచ్చారు. గ్రూప్ వచ్చి, సార్ వాళ్ళు మనోడిని వేసేసారు, ఏం చేయమంటారు అది ఇది అంటే, ఎవరే మీరు కూడా ఇంకోటి వేయరా అన్నాడు. సో ఇప్పుడు కానీ, సో ఈజ్ నథింగ్ బట్ ఫోమెంటింగ్ లిటిగేషన్.
సో అప్పుడు నాకు తెలియదు, చిన్నపిల్లాడు యాక్చువల్ తెలియదు, మైండ్లో గుర్తుంది నాకు ఆ మాట. ఈ లీగల్ కాబట్టి చెప్పాను, అదర్వైజ్ అయ్యున్నాడు, అందుకని పేర్లే చెప్పడం బాగోదు. సో ఇది నాకే జరిగింది కాబట్టి నేను విన్నాను పర్సనల్గా. కాబట్టి ఇలాంటి సంఘటనలు డెఫినెట్గా ఉంటాయని అనుకుంటున్నాను. వాళ్ళు కేసు పెడితే నువ్వు కూడా పెట్టు. సో సహజంగా పల్లెటూరులో ఉంటాయి, వాళ్ళు కేసు పెట్టారా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు, వాళ్ళు కేసు పెట్టారా కౌంటర్ కేసు పెట్టు, వాళ్ళు కేసు పెట్టారా ప్రైవేట్ కేసు అయ్యి. సో దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ షుడ్ నాట్ బి దేర్. So you should not foment litigation. You should try to suppress the litigation. Litigant ఎప్పుడు వస్తాడు లిటిగెంట్ మన దగ్గరికి గుర్తుపెట్టుకోండి. లిటిగెంట్ ఆఫ్టర్ అవైలింగ్ సో మెనీ ఛాన్సెస్. సహజంగా వాళ్ళు పెద్ద మనుషుల దగ్గర పెట్టి ఏదో తేల్చుకోవాలనుకుంటారు, లేదా గ్రామంలో వాళ్ళతో కుటుంబ పెద్దల దగ్గర తేల్చుకోవాలని, గ్రామ పెద్దల దగ్గర తేల్చుకోవాలనుకుంటారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. అల్టిమేట్లీ ఏది కానప్పుడే కోర్ట్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ నార్మల్లీ, విత్ ద ఫాండ్ హోప్ దట్ జస్టిస్ విల్ బి డన్. సో ఆ పరిస్థితుల్లో మనం లిటిగేషన్ ఎట్టి పరిస్థితుల్లో లిటిగేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. సో కామన్ సెన్స్ క్వశ్చన్ మన శ్రీకాంత్కి అనుమానం వస్తుంది, ఏమండి లిటిగేషన్ పెంచకపోతే లాయర్ ఎందుకు, లాయరు లిటిగేట్లే ఉండాల్సిందే కదా, కేసులు లేవనుకో లాయర్కి ఏమైనా పని ఉంటుందా? బట్ ప్లీజ్ రిమెంబర్, లాయర్ ఈజ్ ఏ సోషల్ ఇంజనీర్. యూ షుడ్ సీ దట్ ది సొసైటీలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెయిల్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే, తగాదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదే, తగాదా పడిన తర్వాత శిక్షించే బాధ్యత కోర్టుది, జరగకుండా చూసే బాధ్యత కూడా మనదే. కాబట్టి విత్ దిస్ గుడ్ ఇంటెన్షన్ ప్లీజ్ డూ నాట్ ఫోమెంట్ లిటిగేషన్. ఫోమెంట్ అంటే ఏంటి? పొద్దున్నే గడ్డం చేసుకునేప్పుడు ఏం వాడతాం? ఫోమ్. సో దాన్ని పెంచకూడదు. డూ నాట్ ఫోమెంట్ ద లిటిగేషన్. సో ఐ విల్ టెల్ యూ ద కేస్ లా. ముని కన్వర్ MUNNI Kanwar KANWR Munni Kanwar versus State of Bihar 2016. Munni Kanwar versus State of Bihar 2016. దీంట్లో అడ్వకేట్ గారి పేరు కృష్ణ మురారి, రైట్? సో యాక్చువల్లీ he is an advocate on record. Already I tell you, even though section 424 of the Advocates Act say about the so-called advocacy, art of advocacy, enrollment, all these procedures. So Supreme Court has got a power to enroll or to prescribe conditions to practice before its court. సుప్రీం కోర్టులో ఎవరన్నా లాయర్స్గా ప్రాక్టీస్ చేయాలి అంటే సుప్రీం కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ఏంటి? వన్ షుడ్ బికమ్ అన్ అడ్వకేట్ ఆన్ రికార్డ్. సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ పరీక్ష పాస్ అయి ఉండాలి, రైట్? So this Krishna Murari, he is an advocate on record. Supreme Court. Then High Court lo kuda untaru, but Supreme Court anukondi. He filed a complaint against Munni Kanwar. This Krishna Murari filed a complaint against Munni Kanwar. Deniki actually it is a contract case to oblige the contractual obligations for 72,000. Tarvata ikkada manodu em chesante Munni Kanwar రైల్వే యాక్సిడెంట్ అయినప్పుడు దానిలో ఫోమెంట్ లిటిగేషన్, ఇతనికి యాక్చువల్గా చనిపోయినవాడికి పైసా రాదు. సో హీ హాజ్ ఫోమెంటెడ్ లిటిగేషన్. హౌ? అరే అబ్బాయి 72,000 అడిగావు నువ్వు. సో యాక్చువల్గా వాడికి తగాదా ఉంది, ఈ తగాదా కాంట్రాక్షన్ అయిపోయింది, మనోడు చచ్చిపోయాడు. అసలు మెయిన్ కేసు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ చచ్చిపోయినప్పుడు 5 lakhs కాబట్టి ఒక పని చేయి, వాడికి పైసా రాదు, బికాజ్ ఈ డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ టికెట్. రైల్వే టికెట్లెస్ ప్యాసింజరు లేదా నాట్ ఏ బోనఫైడ్ ప్యాసింజర్ ఉన్నాడు. సో కాబట్టి నువ్వు ఒక టికెట్ కొని వాడి జేబులో పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత మనోడు కాంపెన్సేషన్, దిస్ మ్యాన్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఒంగోల్ టు చిలకలు నాయుడుపేట ఎన్ రూట్, సమ్ యాక్సిడెంట్ టుక్ ప్లేస్, దిస్ మ్యాన్ డైడ్. సో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ దే హ్యావ్ అవార్డెడ్ 5 lakhs అండ్ అడ్వకేట్ టుక్ దిస్ 72,000. సో దిస్ ఈస్ ద కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. సో 5 లక్షలు వస్తే 72,000 మాట్లాడు. మీకు నెక్స్ట్ చెప్తాను, మెయింటెనెన్స్ అండ్ చాంపేటరీ, దానిలో ఒకటి ఇదే వస్తుంది. ఎనివే, సో ఇలాంటిది చేయకూడదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫోమెంటింగ్ లిటిగేషన్. అవునా కాదు? యాక్చువల్గా ఏం చేయాలి? టికెట్ లేదు కాబట్టి అబ్బాయి కాంపెన్సేషన్ రాదయ్యా అని చెప్పాలి. దానికి మనోడు ఏం చేశాడు? దొంగ టికెట్ పెట్టమన్నాడు. సో దిస్ ఈజ్ ఫోమెంటింగ్ ఆఫ్ లిటిగేషన్ విచ్ యు ఆర్ నాట్ టు సపోజ్. అలాగే ఇక్కడ దేర్ ఆర్ 2 aspects విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెయింటెనెన్స్ అండ్ చాంపెటీ. ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఆల్రెడీ దీనిలో చెప్పాను, ఇది సిపిసిలో చెప్పాను, మెయింటెనెన్స్ అండ్ చాంపెటీ. సో వైల్ డిస్కసింగ్ ఆర్డర్ 33 సూట్స్ బై ఇండిజెంట్ పర్సన్స్, అంతేనా?
ఆర్డర్ 33 గుర్తులేదు ఏదో చెప్పాను. సూట్స్ బై ఇండిజెంట్ పర్సన్స్. అప్పుడు ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ ఇండిజెంట్స్ పర్సన్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ విత్ ద కేస్ చేయడానికి లేనప్పుడు ఏం చేస్తారు, కొంతమంది వచ్చి సో మన డిఫెండెంట్ మీద కోపం ఉంటే ప్లెయింటిఫ్ దగ్గర వచ్చి నీకు డబ్బులు లేవా, పర్వాలేదు, ఐ విల్ ఫైనాన్స్, నేను ఇస్తాను నీకు, ఎందుకు, వాడి శిక్ష పడాలి, వాడికి లాస్ పడాలి, వాడి ఆస్తి అంతా వేలానికి రావాలి, ఎగ్జిక్యూషన్ పడాలని చెప్పి సో యూ విల్ ఫైనాన్స్ ది ఇష్యూ బికాస్ యూ హ్యావ్ గాట్ పర్సనల్ గ్రాటిఫికేషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్. సెకండ్ ఈజ్ చాంపర్టీ. చాంపర్టీ అంటే ఏంటి, పర్సంటేజ్ తీసుకోవటం. ఏది కృష్ణస్వామి శంకర్ కేసు కూడా చెప్పే కదా, పర్సంటేజ్ అంటే ఏంటంటే సపోజ్ ఆయన రెంట్ కంట్రోల్ యాక్ట్లో, మీకు మనం ఉదాహరణ చెప్పాను, రెంట్ కంట్రోల్ యాక్ట్లో ఒక కాంప్లెక్స్ ఉంది, కాంప్లెక్స్లో అందరూ 150 రూపాయలు ఇప్పుడు షాపులు తీసుకున్నారు, తర్వాత ఎవడు ఖాళీ చేయట్లే, ఖాళీ చేయపోయేటప్పటికే వాళ్ళని ఖాళీ చేయించడానికి ఈ అప్రోచ్ని లాయర్ కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే ఆయన అడిగారు, సార్ మీ ఫీజు ఎంత, అక్కర్లేవా, కొన్ని లక్షల కోట్ల రూపాయలు రావాలి కదా, వాటిలో నాకు ఒక 10% 2% అడిగాడు. 2% 24 lakhs అవుద్ది. ఆ 2%కి చెక్కు రాయించుకున్నాడు. చెక్కు రాయించుకున్న తర్వాత వాళ్ళని పిలిపించాడు లాయర్ గారు. పిలిపించే, మీరు ఇక్కడి నుంచి ఉన్నారు, నేను లాయర్ని, మిమ్మల్ని సెక్షన్లతో కొడతా, అంతే కదా మనం చెప్పేది. పోలీస్ అయితే నిన్ను కర్రలతో కొడతా, లాఠీతో కొడతా అంటాడు. ఈయన మిమ్మల్ని దేంతో సెక్షన్తో కొడతాను వాళ్ళు భయపెట్టాడు. అయ్యా రాజీ చేయమన్నారు. వాళ్ళు వచ్చారు, ఈయన వచ్చారు, వచ్చిన తర్వాత రాజీ చేయడం ట్రై చేసేటప్పటికి అవర్ క్లయింట్స్ దే గాట్ ఎ డౌట్. మనోడు వాళ్ళ దగ్గర కూడా ఏదో లాగుతున్నాడని అనుమానం వచ్చి, సార్ మీకు దండం, మీరు వద్దు, వేరే లాయర్కి వెంకటేశ్వరరావు ఏదో ఉన్నాడు ఆయనకి ఇద్దామని చెప్పి అన్నారు. కోపంతో ఓకే తీసుకోండి నాకు అక్కర్లేదని చెప్పి ఎన్ఓసి ఇచ్చేసాడు. మీకు నేను చెప్పాను రూల్ 39. సో మీకు క్లయింట్ హ్యాస్ గాట్ ఛాన్స్ టు అపాయింట్ ఎనీ నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్, ఎవరైనా పెట్టుకోవచ్చు. బట్ ద రూల్స్ ప్రొఫెషన్ ఎథిక్స్ సే దట్ యాజ్ పర్ రూల్ 39 యూ హెవ్ టు గెట్ ఎన్ఓసి. అదర్ సైడ్ నుంచి నో అబ్జెక్షన్ అని చెప్పి మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈడేం చేశాడు తెలుగు లాయర్ గారు, ఇతను హీ ఫైల్డ్ ఏ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ దట్ 24 lakhs అనుకుంటా, సడన్గా అమౌంట్ గుర్తులేదు. అది మదురై కోర్టులో వేసి అక్కడున్న జడ్జి గారిని మేనేజ్ చేసి దెన్ హీ గాట్ డిగ్రీ తెచ్చుకున్నాడు. డిగ్రీ తెచ్చుకున్న తర్వాత ఇదేంటి ఆయనకి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి, చెక్ ఇచ్చాము కానీ అదంతా వసూలైన తర్వాత కదా, ఈ లోపల ఆయన వద్దన్నాము, ఆయన డబ్బులు ఆయనకి ఇస్తామను మాకేం అనలేదని చెప్పి వీళ్ళు చెప్పారు. So ultimately, they filed a writ petition before the High Court. Justice Asha, she was startled to see ఇదేమిటి అసలు లాయర్స్ ఇట్లా ఉంటారా, పర్సంటేజ్ అడుగుతారా తెలియనట్టు చేసి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ విచ్ ఈజ్ అగెనెస్ట్ ది ప్రొఫెషనల్ ఎథిక్స్. సో వాళ్ళకి కేసు కొట్టేసి జడ్జి గారి మీద కూడా ఏది మదురై జడ్జి కింద యాక్షన్ తీసుకోమని చెప్పింది. సో ఈ సందర్భంగా ప్లీజ్ రిమెంబర్, యూ షుడ్ నాట్ ఫోమెంట్ లిటిగేషన్, యూ షుడ్ నాట్ బీ ఎ లిటిగెంట్. You should try to subside the litigation or have to act on behalf of the litigant. That's all. Rule 19. Not to act except on the instructions of the client. Simply to say. So in this connection, I want to give a quote by Lord Brougham. Lord Brougham said, an advocate in the discharge of his duty, he knows only one person. Only one person. Who is that person? That person is client. ఒక కేసులో మనకు తెలిసిన వాడు క్లయింట్ మాత్రమే, వాళ్ళ అక్క చెల్లెలు తమ్ముడు ఎవరికి మనకు సంబంధం లేదు. కాబట్టి యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్లయింట్ ఓన్లీ, నో అదర్ పర్సన్. వై? బికాస్ హూ హ్యాస్ గివెన్ ద కేస్ టు యూ? ద క్లయింట్. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్, యూ హ్యావ్ టు టేక్ హిస్ ఇన్స్ట్రక్షన్స్, యూ హ్యావ్ టు టేక్ హిస్ సజెషన్స్. బయట వాళ్ళకి చెప్పడానికి లేదు. మీకు ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది లోక్ అదాలత్లో జరిగింది. ఏమిటంటే దేర్ వాస్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ఫ్యామిలీ, కొంచెం దూర బంధువులు తగాదాయింది. నార్మల్లీ ఇవే వినోయింగ్. ఒకసారి 324 కేసు ఇలాంటిది అనుకుందాం. ఈ కేసు అయిపోయిన తర్వాత నార్మల్గా ఎల్డర్స్ ఇంటర్ఫీర్ అవుతారు, పాలిటిక్స్ రకరకాలు ఇంటర్ఫీర్ అవుతారు. వరే మీరు ఒక ఊళ్ళో ఉండేవాళ్ళు ఏదో రాజీ చావండి అది ఇది అని చెప్పంటే మన యొక్క కంప్లైంట్ దెబ్బలు తగిలినోడు, మామ మీరంతా వచ్చారు, నేను కేసు పెట్టి నేను ఎందుకు రాజీ పడతాను, నేను పడినాం, కానీ మీరంతా అన్నారు కాబట్టి సరే చావండి, ఆ లాయర్తో చెప్పండి ఏదో రాజీ పడమనండి అని చెప్పి ఆయన అన్నాడు. ఇది ఓల్డెన్ డేస్లోనే. అయిన తర్వాత ఓహో చెప్పారు కదా అని చెప్పి మన వాళ్ళంతా పోయి లాయర్ దగ్గరికి, ఏమయ్యా ప్లేటర్ గారు వాడు చెప్పాడు, కంప్లైంట్ చెప్పాడు, గ్యారంటీగా వాడు ఆ టైంకి వచ్చేస్తాడు, రాజీ కాగితాలు రెడీ చేయని చెప్పి హడావుడి చేసి అంతా చేశారు. తీరా క్లయింట్ రాయబెట్టేప్పటికి జడ్జి గారు, ఏమయ్యా మీరు వస్తారా ఏంటి రాలేదంటే,
క్లయింట్ పిలిచి అడిగితే క్లయింట్ అన్నాడు, ఏమైనా లాయర్ గారు నీకు చెప్పానా నేను అన్నాడు. ఇట్ హ్యాపెండ్, జరిగిందమ్మా ప్రాక్టికల్, ఇట్ హ్యాపెన్స్, జరుగుతూ కూడా మీకు అనుమానపడిపోయింది ప్రాక్టికల్ కేసు, మీ ఉదాహరణ కోసం చెప్పాను. సో ఏంటి అతను ఏంటంటే పెద్ద మనుషులు కూడా తట్టుకోలేక ఓకే అన్నాడు, కానీ హార్ట్ ఇన్ హార్ట్ ఈజ్ నాట్ అగ్రీయబుల్. సో వచ్చేటప్పటికే నేను ఎక్కడ చెప్పాను అన్నాడు. ఇట్లా తోసేస్తారు కాబట్టి నాయన చెక్కులు ఈ డబ్బులు కూడా ఇట్లా అంటారు కాబట్టి ముసలమ్మలు ఏమంటారు, ఆడి మనోడు వచ్చి మా అమ్మమ్మ డబ్బులు తెమ్మంది చెక్ నాకేమో అందాడు, నువ్వు ఇచ్చావనుకో నాయనమ్మ తర్వాత నీ మీద కేసు వేసే పని. కాబట్టి యాజ్ అడ్వకేట్ ప్లీజ్ రిమెంబర్ యూ హ్యావ్ టు యాక్ట్ ఓన్లీ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ అవర్ క్లయింట్, నాట్ ఎనీబడి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఏదన్నా సందర్భాలు లోక్ అదాలత్లో కూడా క్లయింట్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయండి. ఇక్కడ కూడా లాయర్స్ కొంతమంది అంటే అనకూడదు, డెఫినెట్గా బ్యాడ్ ఫెలోస్ ఉంటారు, అది తర్వాత వస్తాను. ముందు చెప్పి ఇట్ ఈస్ గెటింగ్ టైం, హాఫ్ అన్ అవరే నాకు ఉంది, ఇంకో 5 minutes కంప్లీట్ చేద్దాం. ప్లీజ్ రైట్ ద కేసులా. సౌరేంద్రనాథ్ మిశ్రో, సౌరేంద్రనాథ్ మిశ్రో, SOURENDRANATH, మిశ్రా MISHRA అండి, మిశ్రా వర్సెస్ తరుబాలా దాసి 1930. Okay, now Tarubala Dasi, actually she is a Pardashin lady, so she will not come to the court. Pardashin పాతకాలంలో ఘోషా పద్ధతి అంటారే, వాళ్ళు కోర్టుకు రారు, వచ్చినా మౌన్లు ఉంటారు. వాళ్ళ తరఫున షీ హాజ్ అపాయింటెడ్ ది అడ్వకేట్, దట్ ఈస్ మిస్టర్ సర్కార్, అడ్వకేట్ సర్కార్. హీ సైన్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సుమన్ తరుబాలా దాసి ఆన్ ది కాంప్రమైజ్ అగ్రిమెంట్. ఆమె తరఫున మన అడ్వకేట్ గారు కాంప్రమైజ్ డీడ్ సంతకం పెట్టాడు. అయిపోయిన తర్వాత ఆమెకి అగెనెస్ట్ ఉండేటువంటి సౌరేంద్రనాథ్ మిశ్రా, ఈ ఫైల్డ్ ఎ కంప్లైంట్ టు ది బార్ కౌన్సిల్. ఈయన ఎవడండి, అడ్వకేట్ ఏంటండి, హౌ కెన్ హీ సైన్ అని అడ్డం తిరిగాడు. ఓకే, అడ్డం తిరిగిన తర్వాత హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ హర్ సన్ ఇన్ లా వచ్చి యాక్చువల్గా హర్ సన్ ఇన్ లా ఆన్ బిహాఫ్ ఆఫ్ తరుబాల దాసి ఈ బ్రీఫ్డ్ ది అడ్వకేట్. ఆవిడ పర్దాషిన్ లేడు కాబట్టి ఇతను వకాలత్ తీసుకుని సంతకం పెట్టాడు. కాబట్టి ఇలాంటి వాటిల్లో యాక్సెప్టెడ్ ఇలాంటిది. కాబట్టి అక్కడ క్లయింట్ని డైరెక్ట్గా టచ్ లేకపోయినా, చదివి ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను, ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్, మీ క్లయింట్తోనే మాట్లాడండి. ఇక్కడ క్లయింట్ వెన్ షీ ఈజ్ ఎ పర్దాషిన్ లేడీ, డెఫినెట్లీ యూ కెన్ టేక్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది GPA హోల్డర్ ఆర్ సంబడి. జోగిందర్ సింగ్ వాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1994, ఇది కూడా అదే పరిస్థితి. సో హియర్ ప్లీజ్ రిమెంబర్ ది అడ్వకేట్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ ఎ క్లయింట్ ఓన్లీ. ఇందాక నేను చెప్పిన కేసులు అంటే ఇస్ గెటింగ్ టైం. సో లాస్ట్ కేస్ ఆన్ 8/2/2020 ఒక అడ్వకేట్ గారు లోక్ అదాలత్కి లోక్ అదాలత్ ఏంటంటే బోత్ కంప్లైనెంట్ అండ్ అడ్వకేట్ ఏమంటారు, కంప్లైంట్ అండ్ అక్యూజ్డ్ పర్సన్ షుడ్ బి ప్రజెంట్. రాజీ పడ్డామని చెప్పి వాళ్ళు రావాలి కదా. సో కంప్లైనెంట్కి ఇష్టం లేదు, కానీ ఈ యొక్క ముద్దాయిలు ఏమంటారు, అక్యూజ్డ్ మేనేజ్ చేశారు. కాబట్టి అడ్వకేట్ ఏం చేశాడు, కంప్లైనెంట్ తరఫున వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇతనే కంప్లైనెంట్ అన్నారు. అర్థమైందా? లోక్ అదాలత్ గందరగోళంగా ఉంటుంది, బోల్డెన్ కేసు అందులో వైజాగ్లో బోల్డెన్ కేసులు ఉంటాయి. సో ఇది 8/2/2000 సో ఇన్ ప్లేస్ ఆఫ్ ద కంప్లైంట్స్ మనోడు ఎవరెవరినంటే తీసుకొచ్చింది రవికుమార్ లాయరు. సో సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్, ఇంకెవరు సన్యాసి ఉంది. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టాడు. ఏమయ్యా ముద్దాయిలు ఉన్నారు, కంప్లైంట్ తరఫున మన వాళ్ళు ఉన్నారు, రాజీ పడ్డారా? రాజీ పడ్డాను సార్ అన్నాడు. సో మీకు తెలుసో లేదో ఫైనల్ వచ్చారు కదా, లోక్ అదాలత్ అటెండ్ అయ్యారా? లోక్ అదాలత్లో 2 పార్టీలు నిలబడతారు. లోక్ అదాలత్ బెంచ్లో ఎవరుంటారు, ఒక జడ్జి, 2 మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ ఎవరు, లాయర్స్ అయి ఉంటారు. ఆ లాయర్కి డౌట్ వచ్చింది, కంప్లైంట్ లాగా లేరే, వీళ్ళు హైదరాబాద్ బ్యాచ్ లాగా ఉంది, ఇది వైజాగ్ కాదే అని అనుమానించి, బాబు నీ ఆధార్ కార్డు ఇమ్మన్నాడు. ఆధార్ కార్డు ఈ లాయర్ గారు తెలియగలడు, ఏ కంప్లైంట్ ఆధార్ కార్డే ఉంది జేబులో. ఇచ్చాడు. ఇచ్చి చూస్తే ఏమయ్యా నీ ముఖం ఆ ముఖం, మనం ఏమనుకుంటాం సహజంగా, మన ముఖం ఎట్లా ఉండాలి, అడవాడు సినిమా యాక్టర్ పేరు చెప్పా, అందగాడి పేరు చెప్పు, అలా ఉండాలనుకుంటాం. సినిమా యాక్టర్ షారూఖ్ ఖాన్ లాగా ఉండాలనుకుంటాడు జవహీద్. కానీ ఏమంటే ఆధార్ కార్డులో నీ ముఖం ఎట్లా ఉంటుంది, అవునా కాదా? సో
కాబట్టి వీడు ఏం చెప్పాడు, నాది షారుఖ్ ఖాన్ ముఖమే కానీ ఆధార్ కార్డులో ఎట్లా ఉందంటే, వరి నాయన ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అంటే కళ్ళు, చెవులు, ముక్కు, దే ఆర్ స్పెసిఫిక్. సో వీఆర్ నాట్ టాలింగ్ అని చెప్పి రెండో వాడిది ఏమన్నారు, వాడు ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంది, వాడిదే ఉంది. ఎందుకు వీడికి ఒకటే దొరికింటుంది రెండో. ఎస్, లాయర్ వాజ్ అరెస్టెడ్ ఫర్ చీటింగ్, దీస్ పీపుల్ ఆల్సో సెంట్ ఫర్ జైల్. ప్లీజ్ రిమెంబర్. సో యూ హ్యావ్ టు యాక్ట్ ఓన్లీ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ క్లయింట్. దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్, జరిగింది. సో కాబట్టి రూల్ నెంబర్ 19 అయిపోయింది ఈరోజు కాలక్షేపం. సో ప్లీజ్ రిమెంబర్, యూ హ్యావ్ టు యాక్ట్ ఓన్లీ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ client, that's all, not on the instructions of anybody. రకరకాల. So with this we are going to stop. Tomorrow we'll discuss some more rules. Thank you very much.